నరసింగాడు పెళ్లికి లేటు అయ్యాడే. నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడికి ఇప్పుడు పెళ్లి మూడు వచ్చింది. మన నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడి పెళ్లికి పిల్లని నన్నే చూడమన్నాడు. వాడు ఏజ్ చూస్తే 50, పిల్లేమో ఉంది 20. ఆ బ్యూటీతో మొదలెడతాడంట 2020. మా నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడు. మా వాడు కనిపించట్లేదు సార్, తప్పిపోయాడు సార్. తప్పిపోయాడా? అవును సార్. ఏ తిరణాల్లో? ఈరోడు మనిషిలో ఉన్నాడా? మా నరసింహం గాడు ఇక్కడున్నానంటే ఇక్కడికి ఎలా వచ్చాను నేను రాత్రి? నా స్వప్నం రా. అంటే ఆ 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 50 ఏళ్ళ ఒకడు ఇతరేనా? అవును సార్. సార్ ఇది పెద్ద టక్కు టమాలా డమాలా కేసు సార్. సార్ వీళ్ళ పెద్ద దండుపాలెం బ్యాచ్ సార్. ఏంటి సింహం సంగతి? అదిరిపోయిందా రాత్రి? జరగలేదురా, నా స్వప్నం జరగలేదురా. నాకు స్వప్నం కావాల్సింది నాకు పెళ్ళైన అమ్మాయితో. తను నెల తప్పాలి, నేను తండ్రిని అవ్వాలి, తర్వాత నేను కోటీశ్వరుని అవ్వాలి. లేకపోతే ఆ కోట్లన్నీ నా తమ్ముడు తీసుకెళ్తాడ్రా. అవునరా, అసలు నువ్వు ఇంత లేట్గా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అంటే అదొక పెద్ద లవ్ మ్యాటర్ లేరా. కాలేజీలో ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను రా. మళ్ళీ ఒప్పుకోలేదురా. అరే శేషు, నా స్వప్నం కావాలరా, నీతో నా స్వప్నం కావాలరా. రే నాతోనా? అదే దాంతో నా శోభనం కావాలరా. ఏదో ఒకటి చేసి దానికి నాకు శోభనం జరిగేటట్టు చేయరా. ఆ 100 కోట్లు ఏమైపోతాయని భయంగా ఉందిరా. గది సంగతే. ఆ 100 కోట్లు ఏమైపోతాయని భయంగా ఉందిరా. గది సంగతే. ఈ కలికాలంలో కన్యాశుల్కం ఏంటా అనుకున్నా. ఆస్తులుంటే కన్యలు కరువా? నేను ఊరుకుంటానా? అప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నా ఓపెన్ బార్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చావు కదా, అందుకనే ఒప్పుకున్నా. అయినా ఎంత తాగినా కిక్కెక్కట్లేదంటబ్బా అనుకున్నా. ఇప్పుడు వచ్చింది అసలైన కిక్కు. ఈ మ్యాటర్ తెలిసాక మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాట్లు ఎత్తకుండా తాగినంత కిక్ వచ్చింది. నాకు మనవడు పుడుతున్నాడు, నేను కోటీశ్వరుని అవుతున్నాను, నా కూతురికి 100 కోట్లు వస్తున్నాయి. వస్తాయి. అక్కడేం జరగలేదు. ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీసుకోవాలి? ఏం మాట్లాడుతున్నారా? అదేరా, కడుపు ఎప్పుడు రావాలి, బిడ్డను ఎప్పుడు బయట తీయాలి, ఆ 100 కోట్లు ఎప్పుడు తీసుకోవాలి? అరే రే మా అమ్మాయికి అన్నట్టు కడుపు తీయించేసానే. కడుపు తీయించారా? కడుపు తీపించావా? దాదా మోసం. అంత గర్జించక సింహం. ఈ రోజుల్లో లవింగ్, కిసింగ్, డేటింగ్ అంతా కామన్. నీ కాలేజీ వయసులో శశిరేఖ అంటూ అమ్మాయిని డబ్బులిచ్చి లవ్ పేరుతో వాడుకోలేదు? అంతా విన్నాం. అది కాదా మోసం, దానికి లేదా శిక్ష, అది కాదా దగా. ఓ బాలరాజు, శాంతించు. కాంప్రమైజ్ కొద్దాం. నీకేం కావాలో మావాడిస్తాడు, మావాడికి ఏం కావాలో మీ అమ్మాయిని ఇవ్వమనండి. ఓకే, అయితే కోటి రెడీ చెయ్యి, మా అమ్మాయిని శోభనానికి రెడీ చేస్తాను. ₹1 కోటి ఏంటి? మాట్లాడింది 10 లక్షలే కదా, కావాలంటే 5 లక్షలు ఎక్కువ ఇస్తాం. నాయనా శేషు, ఇది క్వార్టర్ మ్యాటర్ కాదు, 100 కోట్ల మ్యాటరు. నువ్వు మిడిల్ ఫింగర్ ఎట్టుకో. అయినా నేను అడిగింది 30 ml, 60 ml, 90 ml కాదు, 1 ml. అంటే 1%. ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా? అయినా నువ్వు చెప్పలుడు, శోభనం నీదా ఈడిదే? నీది కాదా?
నాదే నువ్వు డౌట్ పడకు నువ్వు డౌట్ రా నీకు 1 కోటి రూపాయలు నేను ఇస్తా నా సోమనం చేపించు. అది గది ఇది బాగుంది డీలో. రే బ్యారర్ ఐస్ క్యూబ్స్ పట్రా. ఇప్పుడు ఓపెన్ చేస్తా. రేపు మా అల్లుడికి మా అమ్మాయి శోభన్ గది డోర్ ఓపెన్ చేసేలా ఒప్పిస్తా. అరే శేషు నా సోమనం రేపు నా సోమనం రా. మ్మ్. 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 ఎక్కడ చచ్చిందో ఏంటో. ఏమే ఎక్కడ చచ్చావే? అల్లుడు గారు మనకి ఈ ఇల్లు ఇచ్చింది నువ్వు రీల్స్ చేసుకోవడానికి కాదు, ఆయన శోభనం చేసుకోవడానికే. నాకు కిక్ ఇచ్చిన నీకు కిక్ ఎక్కించే మ్యాటర్ చెప్తాను, త్వరగా రా. ఇదేనే బాల్కనీ. ఇదిగో ఇది హాలు. చూసారా హాల్ ఎంత బాగుందో. సరే నేను ఉంటాను, బాయ్. యాండి ఈ ఇల్లు చాలా బాగుందండి. మొత్తం ఇంట్లో రీల్స్ చేస్తూ చచ్చిపోవాలనుందండి. చద్దాం ఇద్దరం కలిసే చద్దాం. అది చెప్దామని పిలిచాను. ఏంటి ఇద్దరం కలిసి చచ్చిపోవాలా? అమ్మా నేను ఇంకా చాలా రీల్స్ చెయ్యాలి, నాకు ఫాలోవర్స్ పెరగాలి, పెద్ద పేరు రావాలి, అప్పుడు చచ్చిపోతాను. కావాలంటే ముందు మీరు చావండి. చేస్తానులేవే, వెళ్ళి తెల్లచీర కట్టుకునిరా. మీరు మరీ అలా సిగ్గుపడిపోకండి, నాకు ఇప్పుడే చావాలనిపిస్తుందా? అయినా తెల్ల చీర ఏంటండి, నిన్నేగా అమ్మాయికి తెచ్చారు. తెల్లచీర నలక ముందే నా ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. అయినా తెల్ల చీర నలక్కపోవడం ఏంటి, మీరు చూడకపోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాదే, నీకు అసలు ఏం అర్థం కాదే. అసలు ఈ ఫోన్ ని మడిచెక్కడైనా పెట్టుకుంటారా? వద్దులేండి, నా రీల్స్ పాడైపోతాయి. దీన్ని రీల్స్ పిచ్చితో నాకు పిచ్చెక్కిపోతుంది. అబ్బా ఏంటండి మీ బాధ? రీల్స్ లో 1 మినిట్ లా కాకుండా సినిమా స్టోరీలా చెప్పండి. అసలు విషయం ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి మొదటి రాత్రి జరగలేదే. అబ్బాయి కంటే ఓకే, మన అమ్మాయికి ఎప్పుడో జరిగింది కదా. ఆ తప్పు చేయబట్టే కదా ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేసింది. ఆ పాపు అల్లుడు అసలే ముదిరే. ముదురా మాడానా? మాడా కాదు, మడత కాజా కాదే. చిచి, నీ భాష నాకు వచ్చేస్తుంది. అమ్మాయి కండిషన్ పెట్టిందంటే అల్లుడేమో ఎప్పుడెప్పుడు శోభనం చేసుకుందామని ఎదురు చూస్తున్నాడు. దానికోసం 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఈ ఇల్లు ఇచ్చాడు. కానీ నా టెన్షన్ ఏంటో తెలుసా? ఆ శోభనం జరగాలి, అబ్బాయికి అమ్మాయికి ఒక బాబు పుట్టాలి, ఇంటితో పాటు 100 కోట్లు రావాలి. 100 కోట్లు ఏంటండి, నాకు అర్థం కాలేదు. అవునే, మన అల్లుడు గారి నాన్నగారు పోతూ పోతూ తన 100 కోట్ల ఆస్తిని వాళ్ళ మనవడికి రాశాడంట. ఇప్పుడు మన అల్లుడు గారికి అమ్మాయికి శోభనం జరిగి బిడ్డ పుడితే ఆ 100 కోట్ల ఆస్తి ఆ బిడ్డకు దక్కుతుంది. అంటే మన మనవడి దక్కుతుంది. ఆ 100 కోట్ల ఆస్తి మనకి దక్కినట్టే కదా. అవునవును, అయితే 100 కోట్ల ఆస్తి మనదే. నేను శోభనానికి రెడీ. ఉసేయ్, నువ్వు కాదే శోభనానికి రెడీ అవ్వాల్సింది. అదేనండి, అమ్మాయిని శోభనానికి రెడీ చేస్తాను. ఇప్పుడు చూపించు నీ రీల్స్ పెర్ఫార్మెన్స్ అంతా. ఇప్పుడు చూస్తారుగా. డ్రామా. ఒసే గంగా, కల్పన, కాంచన, అందరూ లైవ్ లోకి రండి. నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. రండి తొందరగా, రండి తొందరగా, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. మళ్ళీ ఈ రోజు మిస్ అయిపోతే రేపు టీవీలో చూడాల్సి వస్తుంది. రండి తొందరగా లైవ్ లోకి. అసలు సూసైడ్ ఎలా చేసుకోవాలి చెప్పండి, సలహా ఇవ్వండి. కష్టపడి అమ్మాయికి పెళ్లి చేశాం, కానీ శోభనమే జరగలేదు. అటు అబ్బాయి బాధపడుతున్నాడు, ఇటు మేము బాధపడుతున్నాం. అది తప్పు చేసినా గాని ఆ తప్పు కప్పిపుచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం. మా అమ్మాయి చెప్పిన మాట వినట్లేదే. నేను సూసైడ్ చేసుకోబోతున్నారే. ఏ కల్పన రండి, ఎలా ఈజీగా చావచ్చో చెప్పండి. లేదమ్మా, నేను చచ్చిపోతాను. ఏది పాయసం ఎక్కడ? పాయసం ఎక్కడ? కత్తెక్కడ? పాయసం ఎక్కడ? కత్తెక్కడ? నేను కత్తితో పట్టుకొని చచ్చిపోతాను. చచ్చిపోతాను, నన్ను వదులు. నన్ను వదులు, నేను చచ్చిపోతాను. ఈ కత్తితో పట్టుకొని చచ్చిపోతాను. వదులు, కత్తితో పట్టుకొని చచ్చిపోతాను. చచ్చిపోతాను. ఏంటా పిచ్చి పని? అమ్మ చూడండి, అమ్మ సూసైడ్ ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? అమ్మాయిని శోభనానికి ఒప్పుకోమనండి, లేదంటే నేను చచ్చిపోతా. వదలండి, వదలండి, నేను చచ్చిపోవాలి. వదలండి. లేదంటే నేను కూడా శోభనానికి ఒప్పుకోమని చెప్పండి. చచ్చిపోతాను. మనిద్దరం కలిసే చచ్చిపోదాం. దొరికింది. నాన్న
నాన్న ఆ, ఇదిగో ఇందులో పాయిజన్ కలిపాను. చచ్చిపోతా. ఆగు, మనిద్దరం కలిసి నాన్న. చచ్చిపోదాం. అరే నాన్న హ? వద్దు. ఏం చేస్తున్నారు? ఆపద్దు, మేము చచ్చిపోతాం. నువ్వు మా మాట వింటలేదు. పెళ్లి ఒప్పుకున్నావు కానీ శోభనానికి ఒప్పుకోవట్లేదు. చెప్పవే. నాన్న పెళ్ళంటే ఓకే నాన్న, కానీ శోభనం. ఒప్పుకోకపోతే మేము చచ్చిపోతాం. మేము చచ్చిపోతాం. డాడ్ మీకేం కావాలి? ఏం కావాలో చెప్పండి డాడ్. నీకు అల్లుడికి శోభనం జరగాలి. ఆ, మీ ఇద్దరికి ఒక బిడ్డ పుట్టాలి. అప్పుడే మనకు 100 కోట్ల ఆస్తి వస్తుంది. 100 కోట్లు? ఆ, అవునమ్మా చెప్పవే. సిరి. 100 కోట్లు వస్తాయా? 100 కోట్లు వస్తాయి. శోభనానికి ఒప్పుకోవే. ఈ ఇల్లు చూసావా ఎంత రిచ్గా ఉందో? ఇది అల్లుడు గారు ఇచ్చిందేరే. ప్లీజ్ అమ్మా, శోభనానికి ఒప్పుకోమ్మా. ఎప్పుడైనా ఇంత పెద్ద ఇంట్లో మనం ఉంటామని కలగన్నావా? ప్లీజ్ అమ్మా, నా మాట శోభనానికి వినమ్మా. ఒప్పుకోమ్మా. వాడితో శోభనానికి ఒప్పుకోమ్మా. బిడ్డ పుట్టిన తర్వాత ఆస్తంతా మందవుద్ది. ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. శోభనానికి ఒప్పుకోమ్మా. ఓకే ఓకే ఓకే, బట్ 3 డేస్కి టైం కావాలి. సరే, మీరు చెప్పినట్టే వింటాను. బాలరాజు గారు, ఇదిగో మా వాడిస్తానన్న కోటి. మీ అమ్మాయికి మా వాడికి శోభనం జరగాలి. ముహూర్తం పంతులతో పెట్టిస్తారో లేకపోతే మీరే పెడతారో, లేదంటే మా వాడిని పెట్టమంటారో, అసలు ముహూర్తమే లేకుండా మా వాడిని డైరెక్ట్ గా పెట్టమంటారో, కానీ ఏదైతేనే మీ అమ్మాయికి మా వాడికి అది జరగాలి. డిసైడ్ చేయండి. అల్లుడు గారికి అమ్మాయికి ఆ. శోభనం ఓకే, కానీ ఒక కండిషన్. మామయ్య మీరు కూడా కండిషన్సా? అల్లుడు గారు, ఆ, ఈ కండిషన్ నేను పెట్టలేదు, అమ్మాయి పెట్టింది. సంసారమైనా శోభనమైనా ఆ, 2 మనసులు కలిస్తేనే అది జరుగుతుంది. ఆ. కలవకపోతే మనుషులు విడిపోతారు, ఇంకెప్పటికీ కలవలేరు. అంచేత ఆ, మా అమ్మాయితో 3 రోజులు ఆ. పరిచయం పెంచుకో, క్లోజప్ అవ్వండి, ఫ్రెండ్షిప్ చేసుకో. ముందు శోభనం మామయ్య, తర్వాతే ఫ్రెండ్షిప్ అయినా టైటాన్షిప్ అయినా. శిల్పా, అయితే నేనే ఎక్కుతా. ఇదొకటే. మీరెక్కేం చేస్తారు? ఆ? ఇది మళ్ళా స్టార్ట్ చేసిందే. అని షిప్ ఎక్కి రీల్స్ చేస్తాను. వాళ్ళ రీల్స్ చేసుకుంటూ పోతే ఈ మందులో విషం కలిపేసి రాత్రి నువ్వు పడుకునేటప్పుడు చంటి పిల్లడికి పట్టించేస్తా. దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. అమ్మో, ఓకే మామయ్య, సిరి కండిషన్ నాకు ఓకే. ఓకే మామయ్య, రిలేషన్ పెంచుకుంటూ నా ఫ్రెండ్షిప్ పెంచుకుంటా మామయ్య. అయితే ఈ డీల్ ఓకే కదా? ఓకే. అమ్మా సిరి, ఇదిగో అల్లుడు గారు ఇచ్చిన 1 కోటి రూపాయలు. రేయ్, ఏంట్రా చిన్నపిల్లాడిలాగా అసహ్యంగా నువ్వు? సిరి నా సైజ్ చూసి ఫస్ట్ టైం నవ్విందిరా. ఇంకా నాకు ఈ అమ్మాయి కావాలరా.